వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను జమీమా. ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో ఉన్న అప్డేట్స్ ఏంటో చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు. కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ తో కొలికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడి ఎంపిక. కలెక్టర్ సదస్సులో చంద్రబాబు కీలకమైన ప్రకటన. దేవాదుల నీటి విడుదలపై కొనసాగుతున్న సస్పెన్షన్స్ ఇలా తదితర అంశాలపై నెల్లూరు నుంచి నరేష్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, విజయవాడ నుండి శ్రీనివాస్, వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పొదలకూడు మండలం తాటిపర్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ దోపిడీ చేశారనే అభియోగాలతో కేసు నమోదు చేశారు పోలీసులు. తాటిపర్తిలో రుస్తుం మెన్స్ లో లీజ్ ముగిసినప్పటికీ కోట్ల విలువైన క్వాడ్స్ తరలించారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకానితో సహా 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. ఇక ఈ కేసుపై స్పందించిన కాకాని బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. జమీమా, మొత్తానికి నెల్లూరుకు సంబంధించి ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిన్న పొదలకూరుకు సంబంధించినటువంటి తటపర్తిలో ఉన్నటువంటి రుసుం మైన్స్లో దాదాపు 250 కోట్ల మైన్స్ సంబంధించినటువంటి వైట్ కాజ్ ఇటు అక్రమంగా తరలి వెళ్ళినట్లుగా ఇటు కేసు నమోదు చేశారు. ఎవరైతే ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి మైనింగ్ శాఖ డీడీ అయినటువంటి బాలాజీ నాయక్ గత నెల 16వ తేదీ ఆయన కేసు ఇవ్వడం జరిగింది. సో కేసు ఇచ్చిన తర్వాత అక్కడ పూర్తి విచారణ చేసిన తర్వాత ఇటు బాలాజీ నాయక్ ఇచ్చిన కేసు ప్రకారం దాదాపు 250 కోట్లు విలువైనటువంటి వైట్ క్వాజ్ ఏదైతే రుసుం మైన్ నుంచి ఇటు చెన్నైకి అక్రమంగా తరలి వెళ్ళినట్లుగా ఇప్పటికే పేర్కొన్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తర్వాత దాదాపు కూడా 10 మందిపై కేసు నమోదు చేయగా దాంట్లో A4గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు పెట్టడం జరిగింది. దీని మీద అయితే ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత 5 సంవత్సరాల హయాంలో ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఎవరైతే ఆయనకి రుసుం మైన్స్లో ఎవరైతే అక్రమంగా ఈ యొక్క క్వాడ్జ్ను తరలించారో వారిపై కేసు నమోదు చేసిన తర్వాత నిన్న గూడూరు కోర్టుకు సంబంధించి ఒక ఇద్దరిని అయితే రిమాండ్కు పంపించారు. మరో ఇద్దరు అయితే బెయిల్కి వెళ్ళడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రస్తుతం కేసు బనాయించడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు విడుదల రజనీ అయ్యుండొచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యుండొచ్చు, పేర్ని నానికి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద అయ్యుండొచ్చు, అదేవిధంగా విచారణ నేపథ్యంలో రోజా అయ్యుండొచ్చు. సో ఒకరికి ఈ యొక్క ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా గత 5 సంవత్సరాల కాలంలో భారీ కుంభకోణాలకు పాల్పడినటువంటి ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదు. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు సంబంధించినటువంటి గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో వైట్ క్వాజ్కు సంబంధించినటువంటి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఆయన సర్వేపల్లి ప్రతిపక్ష నేతగా ఉన్నారు, సో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఈ రుసం క్వాడ్జ్లోనే ఏదైతే తట్టిపర్తికి సంబంధించినటువంటి రుసం క్వాడ్జ్లో ఆయన 2 రాత్రులు కూడా అక్కడే బస చేసి ఇక్కడ 100 కోట్ల రూపాయలు అక్రమంగా తరలి వెళ్తుంది, దీని మీద అధికారులు యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆ రోజు ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినప్పటికి కూడా ఎలాంటి అయితే అక్కడ ఏం తరలి వెళ్ళలేదు, అక్కడ క్వాడ్జ్ ఎక్కడికి తరలి వెళ్ళలేదు అని చెప్పి దాదాపు కూడా పోలీసులు వాటన్నిటిని అధికారుల యంత్రాంగం ఎవరు కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం విచారణ చేపట్టారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాలాజీ నాయక్ డీడీ మైనింగ్ ఎవరైతే అది కేసు నమోదు కేసు ఇవ్వడం జరిగిందో వాళ్ళ యొక్క కేసు ప్రకారం ఈరోజు ఇటు పూర్తి స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇటు కేసు నమోదు చేసిన తర్వాత ఎవరైతే మరో 7 మందిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు, మరి వారి మీద పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో రానున్న రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి వైట్ క్వాజ్ తెల్ల బంగారం ఏదైతే మన నెల్లూరుకు సంబంధించినటువంటి ఇటు గూడూరు, సైదాపురం, పొదలకూరు, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఉదయగిరి సైతం కూడా ఈ వైట్ క్వాజ్ ఎక్కువగా వైట్ రాయలు దొరుకుతూ ఉంటాయి. సో ఈ తెల్లరాయి బంగారం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు గోల్డ్ కన్నే 10 రేటు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వైట్ క్వాజ్ గత హయాంలో 5 సంవత్సరాల హయాంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు, అనేక మంది మంత్రులు కొడుకులు, కూతుర్లు కూడా దీంట్లో హస్తం ఉంది. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు, దాని గతంలో కూడా ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ క్వాడ్జ్లో భాగస్వాములు అయ్యారని చెప్పి గతంలో మనం సోషల్ మీడియాలో చూసాం. ఏదేమైనా కూడా వైట్ క్వాజ్కి సంబంధించినటువంటి అక్రమంగా
తరలి వెళ్ళినటువంటి ఏదైతే ఈ క్వాడ్ వ్యవహారం ప్రస్తుతం ఒక రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క వైట్ క్వాజ్ అయి ఉండొచ్చు, పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో మినరల్ ఏదైతే మైనర్ మినరల్లో ఉన్నటువంటి ఈ యొక్క వైట్ క్వాజ్ మేజర్ మినరల్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ యొక్క మైనింగ్ లీజ్ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోకి ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ యొక్క లీజ్ వ్యవహారం ఏదైతే రైతులకు సంబంధించినటువంటి లీజు కొత్త వాటికి అనుమతి ఇచ్చేటువంటి ఈ పద్ధతి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా ఆధీనం తీసుకుంది. అంటే వైట్ క్వాజ్కు సంబంధించి అక్రమంగా తరలి వెళ్తుందనే ఒక నేపథ్యంలోనే దాదాపు వేల కోట్ల రూపాయలు ఇటు లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా కూడా అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి ఈ మైనింగ్ క్వాడ్స్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని అదుపు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మేజర్ మినరల్లోకి ఇది ఒక పార్ట్ ఆఫ్ వ్యూగా వెళ్ళినటువంటి పరిస్థితిలో దాదాపు కూడా గతంలో 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనింగ్ వ్యవహారంలో ఏదైతే అక్రమాలు జరిగాయో, ఎంత కుంభకోణం జరిగిందో, ఏ భారీ కుంభకోణాలకి ఎవరైనా పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో కూడా యాక్షన్ తీసుకునేందుకు కూడా ఇటు అధికారులు అయ్యుండొచ్చు, పోలీస్ వింగ్ అయ్యుండొచ్చు, దీని మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా వీళ్ళెవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రజా సొమ్మును కూడా ఎవరైతే కొల్లగొట్టారో ప్రజా సొమ్మును ఈరోజు అక్రమంగా మన దేశానికి కాకుండా అక్రమ దేశాలకు ఏదైతే పరాయి దేశాలకు మనకు పడినటువంటి పొరుగు రాష్ట్రాలు చైనా ఇతర దేశాలకు ఈ యొక్క వైట్ క్వాడ్ను దాదాపు కూడా కోట్లకు అమ్మేశారు. కాబట్టి వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో కూడా లోతైన విచారణ జరిపించి వీటి మీద తక్షణ యాక్షన్ అయితే తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఇటు నెల్లూరుకు సంబంధించి ఉండొచ్చు అధికార యంత్రాంగం, మరొకరి జిల్లాకు సంబంధించినట్టు కాకుండా రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని అధిపతులు కూడా ఈ యొక్క వైట్ క్వాడ్ విషయాల్లో ఎవరైతే తలదూర్చారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో శిక్ష అనుభవించే విధంగా కూడా వాళ్ళందరి పట్ల కూడా ముందుకు వెళ్లాలంటూ ఒకవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి రైతాంగంతో పాటు స్థానిక ప్రజలైతే చాలా మంది కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి వైట్ కార్డ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిలో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.